హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 70 సంవత్సరాల లోపు విశ్రాంత ఉద్యోగులందరికీ తీపి కబురు. పూర్తి వివరాలనైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయినటువంటి ఎస్‌బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విశ్రాంత ఉద్యోగుల కోసం ఎంతో అద్భుతమైన సమగ్ర పెన్షన్ ప్యాకేజీని సీపీపీ కంప్రెహెన్సివ్ పెన్షన్ ప్యాకేజీ అనే ప్రత్యేక పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ ప్యాకేజీకి సంబంధించిన వివరాలతో కూడినటువంటి ఒక ప్రత్యేక బ్రోచర్‌ను కూడా బ్యాంకు విడుదల చేసింది. సాధారణంగా బ్యాంకుల్లో ఉండే సేవింగ్స్ ఖాతాల కంటే ఈ పెన్షన్ ఖాతాలో ఎన్నో అదనపు ప్రయోజనాలు మరియు ఆర్థిక వెసులుబాట్లు కల్పించబడ్డాయి. అయితే ఈ పథకం ద్వారా పెన్షనర్లకు లభించే ప్రయోజనాలు, అర్హత మరియు ఖాతాను మార్చుకునే విధానం గురించి ఇప్పుడు అత్యంత వివరంగా తెలుసుకుందాము. చాలామంది పెన్షనర్స్‌లో ఒక చిన్న సందేహం ఉండేది. అదేంటంటే ఈ ప్యాకేజీ కేవలం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు మాత్రమే వర్తిస్తుంది అని భావించేవారు. కానీ ఎస్‌బీఐ స్పష్టంగా తన బ్రోచర్‌లో పేర్కొన్న సమాచారం ప్రకారంగా ఇది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసి పదవీ విరమణ చేసిన వారందరికీ వర్తిస్తుంది. అంటే వీరు ఏ ప్రభుత్వ విభాగంలో పనిచేసినా మీ పెన్షన్ ఎస్‌బీఐ ద్వారా అందుతూ ఉంటే మీరు ఈ ప్యాకేజీకి పూర్తి అర్హులు. అయితే అంతేకాకుండా రాబోయే కొన్ని నెలల్లో పదవీ విరమణ చేయబోతున్న వారు కూడా ముందుగానే ఈ ప్యాకేజీ గురించి అవగాహన పెంచుకొని రిటైర్ అయిన వెంటనే దీనిని పొందవచ్చు. అయితే మరి ఈ ప్యాకేజీలో చేరడానికి వయస్సు పరంగా ఒక ముఖ్యమైన నిబంధన ఉంది. ఈ సౌకర్యాలను పొందాలి అనుకునే పెన్షనర్ల వయసు 70 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ ఉండాలి. వయసు 70 సంవత్సరాలు దాటిన వారికి ఈ ప్యాకేజీలోకి కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు వర్తించవు. అలాగే కేవలం సర్వీస్ పెన్షనర్లకే కాకుండా వారి మరణానంతరం పెన్షన్ పొందే కుటుంబ పెన్షనర్లకి కూడా ఈ సమగ్ర ప్యాకేజీ అనేది వర్తిస్తుంది అని బ్యాంకు స్పష్టం చేసింది. అయితే దీనివల్ల కుటుంబ సభ్యులకు కూడా ఆర్థిక భద్రత అనేది లభిస్తుంది. అయితే ఈ ప్రయోజనాలు పొందాలంటే ఒక ముఖ్యమైన కండిషన్ ఉంది. మీ పెన్షన్ అనేది ఎస్‌బీఐలోని సీపీపీ ట్రెజరీ లేదా ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా నేరుగా మీ ఎస్‌బీఐ ఖాతాలో జమ అవుతూ ఉండాలి. వేరే బ్యాంకుల్లో పెన్షన్ తీసుకునేవారు ఈ ప్యాకేజీ అనేది వర్తించదు. ఈ ప్యాకేజీలోని ప్రధాన ఆకర్షణీయత ఏమిటంటే జీరో బ్యాలెన్స్ సౌకర్యం. సో, సాధారణంగా సేవింగ్స్ ఖాతాల్లో కనీసం నిల్వ ఉంచకపోతే బ్యాంకులు పెనాల్టీలు విధిస్తాయి. కానీ ఈ యొక్క పెన్షన్ ప్యాకేజీలో మీరు రూపాయి కూడా ఉంచకపోయినా ఎటువంటి ఛార్జీలు ఉండవు. దీనివల్ల పెన్షనర్లు తమ అవసరాల కోసం పూర్తి డబ్బును వాడుకునేటటువంటి వెసులుబాటు ఉంటుంది. బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించి కూడా ఎన్నో రాయితీలు ఉన్నాయి. మీ ఖాతాలోకి పెన్షన్ జమ అయినప్పుడు లేదా మీరు డబ్బులు డ్రా చేసినప్పుడు వచ్చే ఎస్ఎంఎస్ అలర్ట్ ఛార్జీలను ఈ ప్యాకేజీలో పూర్తిగా మాఫీ చేశారు. అలాగే మీకు ఉచితంగా అత్యున్నత శ్రేణికి చెందినటువంటి రూపే లేదా వీసా డెబిట్ కార్డ్‌ను అందిస్తారు. ఈ కార్డులను జారీ చేసేటప్పుడు ఎటువంటి ఇష్యూ చార్జెస్ వసూలు చెయ్యరు. అయితే వార్షిక నిర్వహణ ఛార్జీలు యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రం బ్యాంకు నిబంధనల ప్రకారంగానే ఉంటాయి. పెన్షనర్లకు బ్యాంకింగ్ సేవలు సులభతరం చేయడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యము. ఈ ప్యాకేజీలో అత్యంత కీలకమైన అంశం వ్యక్తిగత ప్రమాద బీమా. ఈ ఖాతా కలిగిన పెన్షనర్ ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి దాదాపు 30,00,000 రూపాయల వరకు బీమా కవరేజీ లభిస్తుంది. అయితే వృద్ధాప్యంలో ఇటువంటి భారీ బీమా సౌకర్యం ఉచితంగా లభించడం అనేది ఒక గొప్ప వరమనే చెప్పాలి. మరి దీంతో పాటు ఒకవేళ పెన్షనర్లకు వ్యక్తిగత రుణాలు కావాల్సి వస్తే వాటి ప్రాసెసింగ్ ఫీజును పూర్తిగా మాఫీ చేస్తారు. అలాగే బ్యాంకులో లాకర్ సౌకర్యం తీసుకుంటే వార్షిక అద్దెపై 50% వరకు డిస్కౌంట్ లభించే అవకాశం ఉంది. అయితే మీరు ప్రస్తుతం వాడుతున్న సాధారణ ఎస్‌బీఐ సేవింగ్స్ ఖాతాను ఈ యొక్క సమగ్ర పెన్షన్ ప్యాకేజీ సీపీపీ ఖాతాగా మార్చుకోవడం చాలా సులభం. దీనికోసం మీరు కొత్తగా ఖాతా తెరవాల్సిన అవసరం ఏమీ లేదు. మీ పాత అకౌంట్ నంబర్ అలాగే ఉంటుంది. మీరు మీ హోమ్ బ్రాంచ్‌కి వెళ్లి ఒక కన్వర్షన్ ఫామ్ నింపి ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి తోడుగా మీ పీపీఓ కాపీ, ఆధార్ కార్డు, పాన్ కార్డ్ మరియు బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్ కాపీలను జతచేయాలి. బ్యాంక్ అధికారులు మీ వివరాలను సరిచూసి మీ ఖాతాను ప్యాకేజీలోకి అప్‌గ్రేడ్ చేస్తారు. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఖాతాలోకి ప్రతి నెల క్రమం తప్పకుండా పెన్షన్ జమ అవుతూ ఉండాలి. ఒకవేళ వరుసగా 3 నెలల పాటు పెన్షన్ జమ కాకపోతే ఆ ఖాతా అనేది ఆటోమేటిక్‌గా మళ్ళీ సాధారణ సేవింగ్స్ ఖాతాగా మారిపోతుంది.
అప్పుడు మీకు లభించే ఉచిత ప్రయోజనాలు ఏవైతే కూడా ఉంటాయో అవన్నీ నిలిచిపోతాయి. కాబట్టి పెన్షన్ నిరంతరాయంగా వచ్చేలాగా చూసుకోవాలి. ఎస్‌బీఐ కల్పించిన ఈ అద్భుతమైన అవకాశాన్ని రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లందరూ కూడా వినియోగించుకొని ఈ మేరకు ఆర్థిక భవిష్యత్తును మరింత సురక్షితం చేసుకోవాలని బ్యాంక్ అయితే కోరుతోంది.